హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను మమ్మీ కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ అమ్మాయి డెలివరీ అయింది. సో పాపని చూడడానికని వెళ్తున్నాము. సో మమ్మీ రెడీ అయిపోయింది, భద్రంగా డోర్ లాక్ వేసి వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ ర్యాపిడో బుక్ చేశాను, అది వచ్చేసింది. సో స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. అండ్ ఏంటంటే మా ఇల్లు చాలా లాంగ్ ఉందన్నమాట. అంటే వాళ్ళ ఊరికి బస్సెస్ అవైలబిలిటీలో లేవు, ఈ ఫ్రీ బస్సెస్ వచ్చి. సో మేము కూడా ఆటో తీసుకొని వెళ్ళాల్సిందే. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1:15 అవుతుంది టైం. సో ఎండ కూడా బాగుంది. అండ్ నా 2 కిడ్స్ని మా అత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. మా హస్బెండ్ ఉంటారు కదా, సో చూసుకుంటారని డ్రాప్ చేసి వచ్చాను. చూడండి మా ఇల్లు ఎంత లాంగ్ ఉందో. అండ్ ఈ 2 days కొంచెం బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక్కడ చూసినా అంత గ్రీనరీగా కనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఈ విలేజ్ లైఫ్ స్టైల్, విలేజ్ క్లైమేట్ బాగా ఇష్టం ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో నేను ఇంకా ఇలాంటి మోర్ విలేజ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఏంటంటే అండి, మీరు కొంచెం సజెస్ట్ చేయండి నాకు, బికాస్ నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి, ఎలాంటి వీడియోస్ లేదు అని చెప్పి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కొంచెం కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సో డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. చూడండి ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మెయిన్ సర్కిల్ అండి. ఆల్మోస్ట్ ఒక 20 minutes పట్టింది ఓల్డ్ టౌన్ రీచ్ అవ్వడానికి. సో చూడండి, మొత్తం వ్లాగ్ మొత్తం చూడండి. మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వెళ్ళే దారిలో వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే నేను మార్నింగ్ డ్రెస్సెస్ తెచ్చాను పాప కోసము. అండ్ టైం లేక అది చూపించడం కుదరలేదు. ఇఫ్ పాసిబుల్ నేను ట్యాగ్ చేస్తాను. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాము. ఇంకా మధ్యలో కొంచెం కట్ చేసేసాను, మరి ఈ వ్లాగ్ చాలా లెంతీ అయిపోతుందని చెప్పి. చూడండి, గోయింగ్ ఆన్ అలాగే నడుస్తుంది. అండ్ ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్లో మీకు ఏది ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి. లైక్ నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. అలా కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. సో కామెంట్ చేయండి ఎవరికి ఏది బాగా ఇష్టం అని చెప్పి. అండ్ మీ ఊర్లో ఏ ఐటమ్ బాగా ఫేమస్ కూడా కామెంట్ చేయండి. చూడండి ఎండ ఎంత ఫుల్గా ఉంది ఎండ. అండ్ మాకు అక్కడికి వెళ్ళాక సరిగా ఆటో కూడా దొరకలేదు. అంటే మేము 10-15 minutes వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల పల్లెలు అన్నీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సో ఆటోస్ ఫుల్ అయిపోతాయి. అండ్ గైస్, ఈ ఏరియా ఎవరికైనా ఐడియా ఉంటే గెస్ట్ చేసి చెప్పండి. ఒకవేళ మా ఊరి వాళ్ళైతే ఈజీగా చెప్పేస్తారు. చూడండి, ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇంకా మీకు నచ్చే వీడియోస్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. చూడండి, ఆఫ్టర్నూన్ అయినా అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇది అక్కడ బాగా ఫేమస్ టెంపుల్ అండి.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, ఇంకొక 5 minutesలో వెళ్ళిపోతాము. ఇది కూడా అండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ దసరా బాగా చేస్తారండి ఈ టెంపుల్లో. 9 days బాగా ఉత్సవాలు చేస్తారు. అండ్ మర్చిపోకండి ఈ ప్లేస్ మాత్రం కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వ్లాగ్ ఏం చెయ్యాలి అన్నది నేను మీ నుంచి సజెషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ డూ కామెంట్, డెఫినెట్గా నాకు తెలియజేయండి ప్లీజ్. సో ఇది మెయిన్ సర్కిల్ అండి అక్కడ. సో ఇప్పుడే బస్సెస్ వెళ్తున్నాయి, కానీ ఈ విలేజెస్కి మాత్రం బస్సెస్ అవైలబిలిటీ లేవు ఇప్పుడు. సో తప్పట్లేదు, ఇంకా ఆటోలో వెళ్ళిపోవాల్సిందే. చాలా మందికి ఈ ఆటోసే అండి ఎక్కువ ఉంటాయి అక్కడ. మా మమ్మీ ఫ్రూట్స్ చూస్తుంది, నేరేడు పళ్ళు చూస్తుంది. అటు సైడ్ నచ్చలేదు, సో అందుకే ఇటు సైడ్ వచ్చాము. మీకు ఎవరికైనా నేరేడు పళ్ళు బాగా ఇష్టం ఉంటే లైక్ చేయండి. అండ్ 1/2 kg 50 చెప్పారు. సో నేరేడు పండ్లు 1/2 kg, అంజీర్ 1/2 kg తీసుకున్నాము. మర్చిపోయి కేజీ వేస్తుంది. ఏరే లేట్ కానీ కింద పోసేది ఎంతసేపు ఇవి ఇవి కూడా పెద్దవి ఇక 1/2 kg. సో తీసేసుకొని ఇంకా ఆటో ఎక్కేసాము. ఇప్పుడే ఆటో ఎక్కేసాము. ఫుల్ ఉంది ఆటో మొత్తం. ఈ ఎండకి ఫుల్గా వేడి కూడా ఉంది. ఆటోలో అందరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు ముచ్చట్లు. వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుందండి అంతే. దగ్గరే ఉంటుంది, ఒక 2 villages దాటాలి. ఈ సమ్మర్స్లో ఆఫ్టర్నూన్ ట్రావెలింగ్ మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. అసలు బయటికి రాకూడదనే అనుకుంటారు చాలామంది, బట్ తప్పదు. చూడండి ఫుల్గా ఉంది ఆటో. హాఫ్ అవే వచ్చేసామండి. సో ఇంకొక 10 minutes పడుతుంది. అండ్ సూపర్ కే మీ ఊర్లో కూడా ఉందా చెప్పండి ఉంటే. ఇది పెద్ద అవుట్లెట్ అండి మా ఊర్లో. చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఇది మాత్రం పెద్ద అవుట్లెట్.
ఈ ఈ విలేజ్ లో కూడా ఒక టెంపుల్ ఉందండి. దేవర బాగా చేస్తారు ఇక్కడ. లాస్ట్ టైం మేము కూడా వచ్చున్నాము, దేవర చేశారు. చాలా బాగా జరుగుతుందండి. చుట్టుపక్కల విలేజెస్ లో చాలా మంది వస్తారు. బుక్కరాయ సముద్రం దేవర అని చెప్తారండి. చాలా బాగా చేస్తారు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే లేదా మీరు విజిట్ అయి ఉంటే చెప్పండి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో రోడ్ వైడనింగ్ చేస్తున్నారు అనుకుంటా. అసలు కొంతమంది అయితే ఎలా డ్రైవ్ చేస్తారో, సడన్ గా టర్న్ తీసుకుంటారు. కనీసం సిగ్నల్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, ఎలా పడితే అలా వచ్చేస్తుంటారు. సో డ్రైవింగ్ చేసేటప్పుడు అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ హెల్మెట్ కంపల్సరీగా వేర్ చేయండి. చెట్లు బాగున్నాయి కదా రోడ్ సైడ్. గ్రీనరీ కూడా బాగుంది ఈసారి. మంచిగా గాలి వస్తుంది. బట్ వేడిగానే ఉందనుకోండి గాలి, అది తర్వాత విషయం. గాలి అయితే వీస్తుంది బాగానే. ఇంకా ఆటోలో వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు, ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ముచ్చట్లు చెప్తున్నారు. ఇంకొక విలేజ్ వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ మనదే. మీకెవరెవరికి విలేజెస్ ఇష్టమో నాకు చెప్పండి. అండ్ వచ్చేసాము, మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తుంది వచ్చేసామని చెప్పి. చూడండి పిచ్చి పిచ్చిగా జుట్టు అంతా రేగిపోయి ఎలా ఉన్నానో చూడండి. అంకుల్ వస్తా అన్నారు, అంత లోపల మనం ఒక మాజా బాటిల్ లేపేసామన్నమాట. అంటే బాటిల్ తెచ్చుకోలేదు, సో అందుకే అలా అయిపోయింది. సో మమ్మీ వెళ్ళిపోయింది, మనకైతే వాకింగ్ తప్పట్లేదు. సో నడుచుకుంటూ వెళ్తున్నా. ఎంతైనా పల్లెటూరు లాగానే ఉంటది. చెట్లు, క్లైమేట్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటది. వచ్చేటప్పుడు కూడా 2 విలేజెస్ దాటుకొని వచ్చాం. సో ఆంటీ వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, మంచిగా ముచ్చట్లు చెప్తున్నారు. సో గాయ్స్, ఈ ఎండకు ఫుల్ ఎండగా ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది ఒకటి. వీళ్ళు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. చాలా బాగుంది స్కూల్, చూడండి. కామెంట్ చేయండి ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా బాగుండేది. ఎందుకంటే మా అమ్మ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. నేను చూసాను వాళ్ళ స్కూల్, చాలా బాగుంది. ఓ మై గాడ్. చూడండి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. గోరింటాకు చెట్టు నాకు చాలా ఇష్టం, తెచ్చుకున్నాను నేను కొంచెం.
చూడండి ఎంత బాగుందో, చాలా ప్లేస్ ఉంది బాగా మంచిగా. అండ్ వీళ్ళకి వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి మల్లె మొగ్గలు వచ్చాయి బాగా. మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం, బట్ నేను ఎక్కువ పెట్టుకోను. అండ్ మందారం మొగ్గలు వచ్చాయి బాగా. చూడండి ఎంత ప్లేస్ ఉంది కదా, ఇంత స్పేషియస్గా ఉంటే చాలా బాగుంటుంది విలేజెస్లో. సీనరీ చాలా బాగుంది కదండి. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ గోరింటాకు కోస్తూ ముచ్చట్లు చెప్తున్నారు అటు సైడ్. చూడండి నిమ్మకాయ చెట్టు ఎంత పెద్దగా ఉందో, చిన్న చిన్న నిమ్మకాయలు వచ్చాయి. సో ఇంకా యూజ్ లేదు, సో ఇంకా కొంచెం పండాలన్నమాట. చూడండి మమ్మీ ఆంటీ ఇద్దరు కోస్తున్నారు గోరింటాకు. చాలా బాగున్నాయి కదా. మొత్తం చెట్టు నిండా ఉన్నాయి కాయలు. మీకు కూడా గోరింటాకు అంటే ఇష్టమా? నాలాగే ఇష్టమే, కానీ నాకు మా ఇంటి దగ్గర దొరకదు ఎక్కువ, చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో ఎలా పిల్లలు మిసుకొని ఆంటీ చెప్తాడా ఇక్కడే ఉండిపోతాం ఇంకా. ఇక్కడే అనిండే మీ అమ్మ. బాగున్నాయి ఆంటీ ఎన్ని కొబ్బరి చెట్లు అంతా. ఎప్పుడైతే మీరు పైన ఏమన్నా ఇస్తారా రెండుకుంటానని పైన ఎవరు ఉన్నారా? పైన ఒకటి మేమే ఉంటాము, అతను వేరే సొసైటీలో పండిస్తారు. అంటే పైన కూడా మీరేనా? పెంట్ హౌస్ లాగా ఉన్నారా? ఇదే నేను అప్పుడు నేను సుధా అని లేదు ఈ పక్కది. మా చిన్న అడిగితే మా చిన్న ఏమన్నాడు అన్నప్పుడు, అప్పుడు వాడు ప్రాసెస్ రెడీ అవుతాడు కదా పోవాలని నేను ఉన్నాను కదమ్మా, ఉంటావా ఇంకేమైనా కింద ఉన్నారు కదా ఆంటీ వాళ్ళు. ఏమో అప్పుడు మీకు వెహికల్ ఉందిలే, అందుకని నేను ఇలాంటి వాళ్ళకి వెహికల్ ఉంది కదా నాకేమైనా బాగాలేకుండా వద్దంటే నడుచుకుంటూ పోతానంట. వద్దులేదా ఇద్దరు ఉండాలి మాట్లాడుకుంటాం. పాప ఆయన రెడీ చేసుకోండి, ఏం పోలే. అప్పుడు ఏమన్నా రోడ్డు మీద పోతే ఆటోలు వస్తాయి, పోతాం అట్లా. అప్పుడైతే ఈడ బ్రిడ్జి లేకున్నప్పుడు ఈడ వరకు వస్తుంది ఆటో, ఈది రోజు పక్క వరకు డైరెక్ట్ నడుచుకుంటే సరిపోతాయి. సాయంత్రం లేదు కాబట్టి అంతేలే అంటే అప్పుడు బ్రిడ్జ్ లేనప్పుడు కింద నుంచే వస్తా ఉంటాయి కదా. పంపిస్తాను సుధా అన్నానంటే అంటే నాకు ఐడియా ఉంది ఏమో పోస్తాం కానీ అది కూడా అవును అదే చెప్తుంది పిల్లల కోసం చెప్పినారు. అంటే అమ్మేసినారా అంటే అది ఓమ్ని టైప్ బేబీ తెలుసులే, ఇది వచ్చింది కదా. ఎట్లా పోతాను ఎట్లా పోతానండి దాని సీట్ లేదు లేదా? సరే ఉంటా మరి. వయసండి మా బ్యాగ్ మోసంత బరువు ఉంది ఇప్పుడు. మా అమ్మ అయితే వడియాలు రసం పొడి అన్ని తెచ్చుకుంది. నువ్వే నువ్వు మాట్లాడుతున్నావు తెలియదు, వీడియో ఇస్తాను వెళ్ళి చేస్తున్నా. చూడంతా కూలిపోయే స్టేజ్ లో ఉంది. ఎంత పచ్చ ఉంది కదా ఇక్కడ.
ఆహా. అంటే ఇట్లా సపరేట్గా నాటుకుంటారా? చింతకాయలు లేవా చింత చెట్టుకు? ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తుంది. సో ఆటో ఎక్కేసాము. ఇప్పుడు కూడా ఫుల్ ఉంది అసలు. 5-10 ఆటోస్ వెళ్ళిపోయాయి. నెక్స్ట్ దొరికింది, అది కూడా ప్లేసే లేదు. సో నేను సైడ్ కూర్చున్నాను అనమాట. సో రికార్డ్ చేయడానికి కూడా అంటే కొంచెం ఇబ్బందిగానే ఉండింది. చూడండి అసలు ఏం కనిపించట్లేదు. సో ఫైనలీ ఇంటికి వచ్చేసాము. మా మమ్మీ అయితే డోర్ ఓపెన్ చేస్తుంది. వచ్చేసాం. వెనకాల చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుంది కదా, వ్యూ బాగుంది చూసారా, సన్సెట్. సో గెట్ ఇన్. టైం చూడండి ఎంత అయిందో. ఓకే అండి, ఇప్పుడే వచ్చేసాము. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి అండ్ మా కిడ్స్ని తీసుకురావడానికి వెళ్ళాలి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.